హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హక్కీ ఫ్యాషన్స్. ఈరోజు మనం డబుల్ ఘేరాని ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఒక సింపుల్ ఫామ్లో అయితే చూద్దామండి. మామూలుగా డబుల్ ఘేరా మార్క్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే నడుము అన్నది ఎలా కట్ చేసుకోవాలి. దీంట్లో డబుల్ ఘేరాలు మనము 4 ఫోల్డ్స్ అనేది ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ అయితే చేస్తాము. దానికి మనకి అప్రాక్స్గా 6 మీటర్స్ వరకు అయితే ఫ్యాబ్రిక్ కావాలండి. అప్పుడు మనకి ఘేరా మొత్తం ఫ్లేర్ అంతా 8 మీటర్స్ వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నడుము అన్నది వేస్ట్ అంటే నడుము అన్నది 16 ఇంచెస్ అనుకుందాము. ఇప్పుడు మనము ఇది మన ఫ్యాబ్రిక్ అనుకోండి. సో మనం ఇక్కడ మార్క్ చేసేటప్పుడు ఈ లెంత్ ఉంటుంది కదా, ఇది మనకు వచ్చే మెయిన్ కన్ఫ్యూజన్. ఇది మనము ఎలా అయితే పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే వేస్ట్ డివైడెడ్ బై 3, అంటే వేస్ట్లో 3/3 మనం గనక ఇక్కడ ఇటు 5.3 అన్నట్టు ఇక్కడంతా మార్క్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా అయితే మనకి నడుము అయితే వేస్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మనకు కావాల్సిన లేయర్ అంతా ఎంతైతే మనకి లెంత్ ఫ్లేర్ కావాలో ఈ ఎక్స్ట్రా ఇదైతే యాడ్ చేసుకొని మనము మార్క్ చేసుకోవాలండి. ఇంతే, సింపుల్ అండి. ఈ ఒక్క చిన్న మెజర్మెంట్ కనుక మీకు తెలిసిపోతే మీరు చాలా ఈజీగా అయితే మార్క్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా చిన్న డెమో అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ అన్నది ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే కావాలి అంటే మనకి ఘేరా యొక్క లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి నడుము అన్నది యాడ్ చేసుకొని 4 టైమ్స్ అన్నది 4 లేయర్స్గా మనము దాన్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాత్ మొత్తం మనకి 40 ఇంచెస్ అనుకుందాము. 40 ఇంచెస్ ప్లస్ ఒక 45 ఇంచెస్ మనకి మొత్తం లెంత్ కావాలండి. ఇది 45 ఇంచెస్. సో ఇటు పక్క కూడా మనము 45 ఇంటూ 4 ఇంత క్లాత్ అయితే తీసుకోవాలి. అంటే ఎంతండి? 180 ఇంచెస్ అయితే మనం క్లాత్ అయితే తీసుకోవాలి. దాన్ని ఆ 180 ఇంచెస్ని 4 పార్ట్స్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి జాయింట్లు లేకుండా ఈజీగా బాగుంటుంది. జాయింట్ ఉంటే నాకైతే డబుల్ ఘేరా అంత నచ్చదండి. చూసారు కదా, ఇలా అయితే నేను అనుకోండి ఇది మనకి లెంత్, ఇది వచ్చి మనం మొత్తం క్లాత్ ఇటు పక్క ఉంది. సో ఇక్కడ మనము 5.3 అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5.3 ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. 5.3 అండ్ ఇటు పక్క 5.3 ఇలా మెజరింగ్ టేప్ పెట్టుకొని మనము ఇలా 5.3 5.3 5.3 5.3 5.3 మార్క్ చేసేసుకోవాలి. ఇది మనం నడుము. ఇలానే సేమ్ 45 ఇంచెస్ ఇలా 45 ఇంచెస్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఈ 5.3 ప్లస్ మనకు కావాల్సిన 40 ఇంచెస్ లెంత్ని ఇలా అయితే మనము మార్క్ చేసేసుకోవాలి.